కారు ఎక్కితే నేను ప్రశాంతంగా పడుకుని నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇస్తాను. డ్రైవరు డ్రైవ్ చేసుకుంటుంటాడు, నాకు పనేం లేదు కదా, అట్లా ఆ రోడ్లు చూస్తా కూర్చోవడం కంటే మొదట్లో అయితే కాసేపు పుస్తకాలు తీసుకెళ్ళేది. ఆ చదువుతూ ఉంటే కాసేపు తలనొప్పి వస్తుంది, అప్పుడు పడుకునేవాడిని. ఇప్పుడు కాసేపు యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ పడుకోవడం ఏదో చేస్తాను, నిద్రపోతాను నేను మ్యాక్సిమం లాంగ్ జర్నీలకు వెళ్ళినప్పుడు. అయితే డ్రైవరే లేని కార్లలో ప్రశాంతంగా నిద్రపోతూ వెళ్ళొచ్చు అన్నది టెస్లా వాళ్ళకి సంబంధించినటువంటి పిలుపు, ఎలన్ మాస్క్ చెప్పుకొచ్చేటటువంటి పిలుపు. అది నిజమా అంటే ఎస్, వాళ్ళకి సంబంధించిన రోబో ట్యాక్సీ ఇదిగో చూడండి, భార్యాభర్త హాయిగా పడుకున్నారు, కారు వెళ్ళిపోతుంది. అది రోబో ట్యాక్సీ అనమాట. దానంతటా అదే డిసైడ్ చేస్తుంది, అదే మూవ్ చేసుకెళ్తుంది. అంటే దాంట్లో మనం ప్లేస్ చూజ్ చేస్తే అవుతుంది. కాకపోతే ఇండియాలో ఇవి సక్సెస్ అవుతాయా? గూగుల్ మ్యాప్లో సెట్ చేస్తే అమెరికా, యూరప్ దేశాల్లో వెళ్ళిపోతాయి. అక్కడ దానికి అనుగుణంగానే రోడ్లు ఉన్నాయి. మన దగ్గర అట్లా కాదు. అకస్మాత్తుగా వచ్చి పడే ఆటో, ఎదురుగుండా వచ్చేటటువంటి ఆపోజిట్లో వచ్చేటటువంటి టూ వీలర్లు, అకస్మాత్తుగా వచ్చి పడే గేదెల దగ్గర నుంచి అనేక సమస్యలు ఉంటాయి. మన దేశంలో అంత సులభం కాదనుకుంటా.